అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూష రెడ్డి గారు. మరి అయాస్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయుష్కి చెప్పకుండా నిజంగానే బిజినెస్ పని మీద వెళ్ళాడా? లేదా ఇంకేదైనా కారణం ఉందా? మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? తల్లి కొడుకు సేమ్ ఇద్దరూ పెద్ద పెద్ద ముద్దలు పెడతారని కష్టంగా తిన్న ఆయుషి ఇంకా నా వల్ల కాదని పైకి లేచి గార్డెన్కు మెల్లిగా అడుగులేసుకుంటూ వెళ్తుంటే ఆగవే అని దిష్టి తీసి ఇప్పుడు వెళ్ళని అంటారు నజియా గారు. హ్యాండ్ వాష్ చేసుకున్న అయాస్ అమ్మి అత్తయ్య ఆయుషి టైం టు టైం తినాలని గట్టిగా చెప్పి బెడ్రూమ్కి నడిచిన అయాస్ 10 మినిట్స్లో రెడీ అయి బ్యాగ్ మొబైల్ తీసుకొని కిందకు నడుస్తాడు. ఆయుషి కోసం నేరుగా గార్డెన్కు నడిచిన అయాస్ బాయ్ మిస్సెస్ ఖాన్ అని బుగ్గ లాగిన బుగ్గను రుద్దుకుంటూ బాయ్ మిస్టర్ ఖాన్ అని చెప్తుంది. నువ్వు నవ్వితే వెళ్తాన్రా అని అయాజ్ అంటే పెదవులను సాగదీసి నవ్వుతుంది ఆయుషి. భార్య మొహంలో నవ్వును చూసి ఎవరూ లేకపోవడంతో పెక్కిచ్చి పంపును నిమిరి గో అండ్ స్లీప్ అని చెప్పి డ్రైవర్కు సైగ చేస్తాడు అయాస్ కార్ను స్టార్ట్ చేయమని. డ్రైవర్ కార్ని స్టార్ట్ చేస్తే వెళ్తున్న కార్నే చూస్తున్న ఆయుషి చెయ్యి ఊపి లోపలికి వచ్చేస్తుంది. బెడ్రూమ్కి నడవగానే అయాస్ లేని ప్రెజెన్స్కు విశాలంగా ఉన్న బెడ్రూమ్ కూడా వెకిరిస్తున్నట్టుగా అనిపిస్తుంటే మమ్మ అని ఆవలిస్తూ వచ్చిన కూతుర్ని ఎత్తుకోవాలని చూసి అది అవ్వక నడుము వెనుక చేయి పెట్టుకుంది నీరసంతో ఆయుషి. జోయా తల్లి వంకే అమాయకంగా చూస్తూ వాట్ హ్యాపెండ్ మమ్మ అని అడుగుతుంది. కూర్చున్న జోయా మమ్మ నిన్నిప్పుడు ఎత్తుకోలేదని అమ్మ బాను ఆయుషిని చూస్తూ జోయా వెయిట్ను నువ్విప్పుడు ఎత్తలేవు బాబీ అని తల్లి ఇచ్చి పంపిన పాల గ్లాసును చేతిలోకిస్తుంది. ఆయుషి కూతురు తల నిమిరితే కమ్ బేబీ అని జోయాను తనతో తీసుకెళ్తూ బాబీ జోయా నాతోనే పడుకుంటుంది భయ్యా చెప్పారు తన నిద్రలో కాలేస్తే నీకు ఇబ్బంది అవుతుందని అంటుంది భాను. గుడ్ నైట్ బేబీ అని జోయా నుదుటి మీద ముద్దిస్తుంది ఆయుషి. గుడ్ నైట్ బొమ్మ అని జోయా అత్త చంకెక్కి భుజం మీద తలవాలిస్తే ఆయుషి పాలను తాగి బెడ్ మీదకి నడుము వాల్చి కళ్ళు మూసుకుంటుంది. నెలలు నిండటంతో శశికళలో కంగారు కూడా పెరుగుతుంది. హాస్పిటల్కు తీసుకెళ్లిన అభయ్ బేబీ ఎలా ఉంది డాక్టర్ అని అడిగితే బేబీ బాగుంది, బట్ బేబీ మదర్ ఎందుకో స్ట్రెస్ తీసుకుంటోంది. డెలివరీ దగ్గర పడే సమయంలో తను ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది మిస్టర్ అని చెప్తుంది డాక్టర్. షూర్ డాక్టర్, నేను జాగ్రత్తగా చూసుకుంటానని శశికళని చూస్తాడు అభయ్. దీనిలో టెన్షన్గా ముభావంగా కనిపిస్తోంది శశికళ. ఆమెను గమనిస్తూనే మెడిసిన్ తీసుకొని బిల్ పే చేసి కమ్ అని శశికళను తీసుకొని బయటికి నడుస్తాడు అభయ్. కారులో కూడా సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా కూర్చున్న శశికళను చూసి సైలెంట్గా అపార్ట్మెంట్ వైపు కాకుండా ఇంటికి తీసుకొని వెళ్తాడు అభయ్. అప్పుడప్పుడు అభయ్ శశికళను ఇంటికి తీసుకొని వస్తున్నప్పుడు ఫోన్ల ద్వారాను శశికళతో తరచుగా మాట్లాడుతూనే ఉన్న మస్తుగారు గుళ్ళకు తిరుగుతూ శశికళ కోపం త్వరగా తగ్గిపోయి తన కొడుక్కి భార్యగా తన ఇంటికి కోడలుగా రావాలని మొక్కులు మొక్కుతున్న ఆవిడ అభయ్ కారును చూసి బయటికి నడుస్తారు. మెన్షన్ను చూసి అభయ్ వైపు చూసిన శశికళను చూసి కమ్ అని డోర్ ఓపెన్ చేస్తాడు అభయ్. కార్ దిగగానే కొడుకుని నెట్టేసి మరీ వచ్చిన వస్తవ గారు శశి ఎలా ఉన్నావి, ఆరోగ్యం బాగుంది కదా, మొహం ఏంటి అలా పీకిపోయింది, ఏమైనా తిన్నావా లేదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న తల్లిని విసుగ్గా చూసిన అభయ్ మమ్మీ నేను కూడా ఇక్కడే ఉన్నానని అంటాడు. రేవులో తాడి చెట్లా ఎదిగావు, కనిపించకుండా ఎక్కడికి పోతావులే రా అని వస్తగారు చిరాగ్గా అంటే శశికళ పుసుక్కున నవ్వేస్తే అబ్బాయి గుర్రుగా చూస్తాడు. ఎండగా ఉంది, లోపలికి పదండి ముందు అని శశికళను చెయ్యి పట్టుకుని కొడుకును పట్టించుకోకుండా వసదగారు లోపలికి నడిస్తే నిట్టూర్చిన అభయ్ మా మమ్మీకి కాబోయే కోడలు దాని కడుపులో ఉన్న బేబీయే కనిపిస్తుంది, కానీ ఆ బేబీకి కారణమే నేను కనిపించడం లేదేంటో అని అదే విసుగుతో లోపలికి నడిచిన అభయ్కు శశికళ చేత బలవంతంగా జ్యూస్ తాగిస్తూ కనిపిస్తుంది తల్లి. సోఫాలో కూర్చొని మేడిచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకుని రిమోట్ చేతిలోకి తీసుకుని ఛానల్స్ మారుస్తూ అభయ్ ఉంటే హాస్పిటల్కి వెళ్లారా అని అడుగుతారు వస్తగారు. అని శశికళ అంటే శశికళ ముఖంలో ఆందోళన గమనించిన సుధగారు దేనికి కంగారు పడకమ్మా, అంతా పైవాడు చూసుకుంటాడు, నువ్వు నీ బిడ్డ క్షేమంగా ఉంటారని ఆవిడ ధైర్యం చెప్తారు. నాకు భయంగా ఉందండని ఏడుపు గొంతుతో చెప్పిన శశికళను అభయ్ తల తిప్పి చూస్తే వసదగారు కొడుకుని ఒకసారి చూసి ఎందుకు భయం చేసి నా కొడుకేమైనా నిన్ను బాధ పెడుతున్నాడా, సరిగ్గా చూసుకోవడం లేదా అని గాబరాగా అడుగుతారు వస్తగారు. అభయ్ను ఊరగా తలెత్తి చూసిన శశికళకు అభయ్ తననే చూస్తూ కనిపిస్తే లేదండి మీ అబ్బాయి నన్ను బాగానే చూసుకుంటున్నాడని చెప్తుంది శశికళ. మరెందుకు భయం, డెలివరీ ఇంకో 10 డేస్లో అని డాక్టర్ చెప్పారు, అందుకే భయం అని శశికళ మెల్లిగా అంటే అభయ్కు శశికళ మనసులో ఏముందో అర్థమవుతుంది. పిచ్చి పిల్ల, దీనికే భయపడుతున్నావా అని నవ్విన వస్తగారు డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి
ప్లేట్లో ఫుడ్ను సర్వ్ చేసుకొని శశికళకు తినిపిస్తూ, ప్రతి ఆడపిల్లకు సాధారణంగా ఉండే భయమే ఇది. నువ్విలా భయపడుతూ ఉంటే బిడ్డకు ఇబ్బంది అవుతుంది. నేను చెప్తున్నాను కదా! నీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీనే అవుతుంది. నా పుత్రరత్నంలా కాకుండా నీలా మహాలక్ష్మిలా కలగా ఉండే మనవరాలిని ఇవ్వని వసుధ గారు నవ్వుతూ చెప్పి శశికళకు తినిపిస్తుంటే అభయ్ ఉడుక్కుంటాడు. అది చూసిన శశికళ నవ్వును ఆపుకుంటూ పేదాలను దిగబడుతుంది. మమ్మీ, నేను కూడా ఇక్కడే ఉన్నాను. మాట వరుసకైన పిల్లబ్బా అని అభయ్ గయ్యమంటే అరవకుండా నువ్వు రారా అని తల్లి పిలిస్తే అభయ్ శశికళ పక్కనే కూర్చుంటే ఇద్దరికి కలిపి తినిపించిన వసుధ గారు ఇద్దరు చూడముచ్చటగా ఎంత బాగున్నారో అని మనసులో మురుస్తుంటే నాకింకా చాలా ఆంటీ పైకి లేస్తుంది శశికళ. శశికళ చేతిని పట్టుకుని ఆపి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి ఫినిష్ చేసి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు అభయ్ సీరియస్గా. అభయ్ కేరింగ్ లాంటి ఆర్డర్లకు అలవాటు పడిన శశికళ జ్యూస్ని బుద్ధిగా తాగి వెళ్ళిపోతే అమ్మాయిని ఎందుకురా భయపెడతావని కొడుకుని కోప్పడతారు వసుధ గారు. బ్రతిమాలుతుంటే అది మాట వినట్లేదు మామ్, అందుకే భయపెట్టి అయినా సరే నా దారిలోకి తెచ్చుకుంటున్నానని అంటాడు అభయ్. సరిపోయారిద్దరు, మీరే ఇలా ఉంటే పుట్టేది ఇంకెలా ఉంటుందో అని నీరసంగా నిట్టూరుస్తారు వసుధ గారు. నా అలా ఉంటుంది మామ్ అని అభయ్ క్యూట్గా చెప్తే కొడుకు నుదుటి మీద వేలతో పొడిచి కాదు శశికళలా ఉండాలని అంటారు వసుధ గారు. నవ్విన అభయ్ డాడీ వచ్చాక పిలువని తన బెడ్రూమ్కు నడుస్తాడు అభయ్. శశికళ అభయ్ బెడ్రూమ్ను ఇంతకు ముందు వచ్చినప్పుడు చూసింది కాబట్టి బెడ్ మీద కూర్చొని కనిపిస్తే ఏ రెస్ట్ తీసుకోమని చెప్తే ఎందుకు నీ ఆస్తి ఏదో నేను బలవంతంగా రాయించుకున్నట్టుగా దిగులుగా కూర్చున్నావు ఎందుకని అడుగుతాడు అభయ్ విసుగ్గా. కోపంగా చూసిన శశికళ నాకే ఆస్తులు లేవని రోషంగా చెప్తుంది. మీ నాన్న నీ కోసం కూడబెట్టుంటారు కదే, పైగా అయాస్ఖాన్ ఆఫీసులో అంటే శాలరీ బాగానే వస్తుంటుందని అభయ్ సైడ్ స్మైల్ ఇస్తే నువ్వెప్పుడు ఇంత కమర్షియల్ అయిపోయావని అరుస్తుంది శశికళ. కూతురు పుడుతుంది కదా, అందుకే అన్న అభయ్ను ఉరిమి చూసిన శశికళ నాకే కాని శక్తి ఉంటే బాబు పుట్టాలని కోరుకుంటున్నాను. వాడు నిన్ను బాగా ఏడ్పించాలని కసిరి బెడ్ మీద ఒక వైపుకు తిరిగి పడుకుంటుంది శశికళ. నవ్విన అభయ్ ఏసీని పెంచి శశికళను వెనుక నుంచి హక్ చేసుకుని బంప్ను నిమురుతుంటే నిద్రలోకి జారుకుంటుంది శశికళ. ఎర్లీ మార్నింగ్ మెక్సికోలో ల్యాండ్ అయిన అయాస్ ఎయిర్పోర్ట్లో ప్రాసెసర్ను కంప్లీట్ చేసుకుని బయటికి నడవగానే కంపెనీ కార్ రెడీగా ఉంటుంది విత్ డ్రైవర్తో. కారులో కూర్చున్న అయాస్ తన పక్కనే గుడ్ మార్నింగ్ సార్ అని కూర్చున్న మేనేజర్ భుజంగం గారిని చూసి గుడ్ మార్నింగ్ అంకుల్ అని చిన్నగా నవ్వుతాడు అయాస్. మీటింగ్ 10 AM అయాస్ బాబు అని భుజంగం గారు చెప్తే అని మాత్రమే అన్న అయాస్ విండో నుంచి సిటీ అందాలను చూస్తాడు. ట్రాఫిక్ దాటుకొని కార్ హోటల్ ముందు ఆగితే అయాస్ ముందుకు నడుస్తుంటే వెనుకే నడుస్తూ రూమ్ నెంబర్ చెప్తారు భుజంగం గారు. రూమ్ యాక్సెస్ కార్డ్ ఇవ్వండి అంకుల్ అని యాక్సెస్ కార్డ్ తీసుకున్న అయాస్ మీరు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి రండి, మీటింగ్ హాల్కు వెళ్దామని చెప్తాడు అయాస్. సరే అయాస్ బాబు అని ఆయన వెళ్ళిపోతే తన రూమ్ చెక్ఇన్ చేసిన అయాస్ టైం చూస్తూ ఇండియాలో ఇప్పుడు ఈవినింగ్ అవుతుందని ఆయుషికి కాల్ చేస్తాడు అయాస్. వాష్రూమ్లో ఉండడం వల్ల ఆమె లిఫ్ట్ చేయకపోతే మొబైల్ను టేబుల్ మీద ఉంచి వాష్రూమ్కి నడిచిన అయాస్ హాట్ వాటర్ బాత్ చేసి ఫార్మల్ వేల్లో రెడీ అయ్యి జుట్టుకి జెల్ రాసి క్లాసీ లుక్ ఇచ్చిన అయాస్ బ్లాక్ బ్లేజర్ వేసుకుంటుంటే మొబైల్ మోగుతుంది. తల తిప్పి స్క్రీన్ మీద మిస్సెస్ ఖాన్ కాంటాక్ట్ని చూసి క్షణం కూడా లేట్ చేయకుండా లిఫ్ట్ చేసిన అయాస్ మిస్సెస్ ఖాన్ అని స్వీట్గా పిలుస్తాడు. ఎస్ మిస్టర్ ఖాన్, రీచ్ అయ్యారా? మిస్ అయ్యాను, నేను కూడా మిస్టర్ ఖాన్ అని ఆయుషి అంటే ఐ వాన్న సీ యూ ఆయుషి అని అడిగాడు అయాస్. ఫ్రెష్గా స్నానం చేసిన ఆయుషి టవల్లో ఉన్న తనను తాను చూసుకొని ఇప్పుడు కుదరదని పెరిగిన గుండె సబుడుకు లో గొంతుతో టవల్ను గట్టిగా పట్టుకుని అంటుంది ఆయుషి. నేను నీ పర్మిషన్ అడగలేదు ఆయుషి, నేను నిన్ను ఇప్పుడే చూడాలి, ఫేస్ క్యామ్ ఆన్ చేయవే అని అయాస్ ఆర్డర్ వేస్తే అలాగే ఆన్ చేసిన ఆయుషి కళ్ళను ఫ్లోర్కు రాసి చేస్తుంది. నున్నగా ఉన్న భుజాలు, గుండెల దగ్గర టవల్ గట్టిగా పట్టుకుని నడుమును దాటిన జుట్టు, తేటగా ముత్యంలో మెరుస్తున్న ముఖం, ఎర్రగా చెర్రీ పండ్లా ఊరిస్తున్న పెదవులు, సన్నగా ఉన్న కంఠం, మెడలో నల్లపూసలు. అయాస్ పెదవులపై ఒక స్మైల్ వస్తే లుక్ అట్ మీ ఆయుషి అని బేస్ టోన్లో అంటాడు అయాస్. ఓరగా తలెత్తి చూసిన ఆయుషికు అయాస్ తనను చూపులతోనే తడుముతుంటే సిగ్గుతో ఎర్రబడ్డ మొహాన్ని చూపించలేక అవస్థలు పడుతుంటే గో బ్యాక్ అని అంటాడు అయాస్. అని అంటుంది ఆయుషి. ఐ సెడ్ గో బ్యాక్, కాంట్ యూ హియర్? అయాస్ గొంతు పెంచితే వెనక్కి వెనక్కి అడుగులేసిన ఆయుషిను పూర్తిగా చూస్తాడు అయాస్. నున్నగా అరటిపోదల్లా ఉన్న తొడలు, మెట్టలు, బంగారు పట్టీలతో ముద్దుగా ఉన్న పాదాలను చూసి నవ్వుతూ మార్నింగ్ మార్నింగ్ ఇలా హీట్ పెంచితే నేను ఎలా మీటింగ్ అటెండ్ అవ్వాలి అని చిరుకోపంగా అడుగుతాడు అయాస్. నేనేం చూపించలేదు, తమరే నన్ను భయపెట్టి ఏదో ఎప్పుడు నన్ను ఇలా చూడనట్టు ఇంతింత కళ్ళేసుకొని చూస్తున్నారని ఉక్రోషంగా అంటుంది ఆయుషి. ఎంత చూసినా తనివి తీరదు మరి, మే క్యా కరూం డియర్ వైఫీ? మిస్టర్ ఖాన్, మీరేలా ఇలా మాట్లాడుతోంది? ఇంకెవరైనా నీతో ఇలా మాట్లాడే ధైర్యం చేస్తారే ఈడియట్ అని అయాస్ కసిరి బుంగమూతి పెట్టిన ఆయుషి
ఒకప్పుడు మాటలే రాని ముంగిలా ఉన్న మీరేనా ఇలా మాట్లాడుతుందన్న అనుమానం వస్తోందని అంటుంది ఆయిషి. నవ్విన అయాస్, అన్నింటికి ఒకే రీజన్, అది నువ్వే ఆయిషి. దీనికి మాత్రమే మీరే రీజన్ అని నవ్వుతూ క్యామ్ని ఆఫ్ చేసేస్తుంది ఆయిషి. అయాస్ నవ్వుకుంటే కమ్ సూన్, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ డియర్ హస్బెండ్ అని మెసేజ్ సెండ్ చేసి నవ్వుకొని శారీ కట్టుకొని కిందకు నడుస్తుంది ఆయిషి. ఆమీర్ ఖాన్ గారు కోడల్ని నవ్వుతూ చూస్తూ గుడ్ ఈవినింగ్ తల్లి అని అంటారు. గుడ్ ఈవినింగ్ మావయ్య. కాఫీ తెస్తానని కిచెన్కు నడిచింది ఆయిషి. నజియా గారికి, అమీర్ ఖాన్ గారికి కలిపి కాఫీ ఇచ్చిన ఆయిషి తన కోసం అయాస్ కట్టించిన ఒక చిన్న పూజా మందిరం హాల్లో ఉండటం వల్ల అటుగా నడుస్తుంది. నజియా గారి కళ్ళు, అమీర్ ఖాన్ గారి కళ్ళు కోడల వైపే వెళ్తుంటే దండం పెట్టుకున్న ఆయిషి అమ్మవారిని చూస్తూ, తల్లి, నా భర్త, కూతురు, నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న నా బిడ్డను, నా కుటుంబాన్ని చల్లగా చూడని కళ్ళు మూసుకొని మొక్కుకొని పూల కోసం గార్డెన్లోకి వెళ్తే నేను కోసుకొని తీసుకొస్తాను, నువ్వు వెళ్ళమ్మా అని అంటారు అమీర్ ఖాన్ గారు. మీరెందుకు మావయ్య అని ఆయిషి అంటే, పర్లేదులే తల్లి అని గార్డెన్కు నడిచిన అమీర్ ఖాన్ గారు చేతికి అందని ఎర్రటి మందారాలను, చిన్న గులాబీలు కూడా బుట్ట నిండా తెంపుకొని తెచ్చి ఆయిషికి ఇస్తారు. థ్యాంక్స్ మావయ్య అని పూజా మందిరం వైపు ఆయిషి వెళ్తే, ఏంటి కోడల్ని చూస్తున్నారని నవ్వుతూ అడుగుతారు నజియా గారు. కోడలు కలతో నా ఇంటి బహువుగా మనవణ్ణి మోస్తూ ఇల్లంతా పట్టీలు పెట్టుకొని తిరుగుతుంటే ఎంత బాగుందో తెలుసా నజియా. ఇప్పుడు భానును నువ్వు కడుపులో మోస్తున్నప్పుడు నేను ఇలా చూశాను. మళ్ళీ నా కోడల్నే చూస్తున్నాను. అంతా అయాస్ అదృష్టం. ఆ అల్లా బంగారం లాంటి భార్యనిచ్చాడని ఆయనంటే నవ్విన నజియా గారు, నా కొడుకు బంగారం కాదా, మీ అబ్బాయే బంగారమా అని తగువేసుకుంటారు. అందరూ షాపింగ్కి వెళ్తే మాలవిక కోరినట్టు తనే ప్యూర్ లైట్ వెయిన్ గ్రీన్ పట్టు చీరలను ఒకటికి 10 ఫైనలైజ్ చేస్తాడు ఆర్య. ఇన్నేం చేసుకోవాలి నేను, రోజు కట్టుకోవే అని కూల్గా అంటాడు ఆర్య. చీరలను కట్టుకుంటారు, చుట్టుకోరని మాకు తెలుసు, కానీ సేమ్ కలర్ 10 చీరలను తీస్తే ఎలా ఆర్య గారు అని మాలవిక అరిస్తే, సేల్స్ గర్ల్, అన్నీ సేమ్ కలర్ కాదు మేడం, ఇది ప్యారెట్ గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్ అని గ్రీన్లోనే ఉన్న బోలెడు రకాలను చెప్తుంది. సి, అన్నీ ఒకటే కదంట, ఉంచుకో మాలవిక. నాకు నచ్చాయని మామ్ అని తల్లిని పిలిస్తే, నీ భార్యకేనా పట్టు చీరలు, మాకు లేవా అని నిష్ఠూరంగా అంటారు సుధగారు. తీసుకో మామ్ అన్న ఆర్య అమ్మకు, అత్తకు కూడా బట్టలు కొనిపెట్టి మాలవిక కోసం ఫ్రీగా ఉండేలా మ్యాక్సీ ఫ్రాక్స్ని కూడా సెలెక్ట్ చేసి బయటే లంచ్ని కంప్లీట్ చేసుకొని జ్యువెలరీ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మాలవిక అలసిపోతుంది. ఇద్దరు రెస్ట్ తీసుకోండి అని తల్లి చెప్తే జ్యూస్ గ్లాస్ పట్టుకొని వెళ్ళిన ఆర్య, ఇది తాగి పడుకో అని అంటే సగం తాగి ఇంకా నాకు వద్దని బెడ్ మీద పడుకుంటుంది మాలవిక. ఫ్రెష్ అయిన ఆర్య మాలవిక పాదాలను చూస్తాడు. ఇంట్లోనే ఉండే మాలవిక ఇప్పుడు షాపింగ్ అంటూ తిరగడం వల్ల అరికాళ్ళు ఎర్రగా కందిపోయి కనిపిస్తాయి. మసాజ్ ఆయిల్ ఎక్కడుందో వెతికి పట్టుకొని ఆమె పాదాల ముందు కూర్చున్న ఆర్య మాలవిక పాదాలను ఒడిలోకి తీసుకుని చిన్నగా నొక్కుతుంటే మాలవిక మొహంలో రిలీఫ్ని చూస్తాడు ఆర్య. కాసేపటికే హాయిగా నిద్రపోతున్న మాలవికను చూసి నవ్వుకొని హ్యాండ్ వాష్ చేసుకుని ఆమె పక్కనే చోటు చేసుకుని పడుకున్న ఆర్య ఎత్తుగా ఉన్న గర్భాన్ని నింపుతూ మాలవికను దగ్గరికి లాక్కొని నుదుటి మీద ముద్దిస్తాడు ఆర్య. ఇద్దరికీ మధ్యలో అడ్డుగా పొట్ట వస్తే పొట్టను తగలకుండా వెనక్కి జరిగి ఆర్య కళ్ళు మూసుకుంటే మాలవిక మాత్రం ఆర్య గుండెల మీద తలపెట్టుకొని దూరంగా, వెళ్ళకండి ఆర్య గారు, నాకు నిద్ర రాదని ముద్దుగా అంటుంది మాలవిక. కథ ఇంకా ఉంది. మరి అయాస్ ఫారిన్ వెళ్ళాడు కదా, మరి అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు పూజారి గారు చెప్పిన ఆయుషికి అనార్థాలేంటి, ఎవరి వల్ల రాబోతున్నాయి, మిమ్మల్ని గెస్ట్ చేయమన్నాను, కానీ మీరు గెస్ట్ చేసి కామెంట్ చేశారా? సరే, ఈ ఎపిసోడ్కి కామెంట్ చేయండి. అసలు ఆయుషికి రాబోతున్న ప్రమాదం ఏంటి, ఎవరి ద్వారా రాబోతుందో కామెంట్ చేయండి. మరోపక్క శశికళ భయపడుతున్నట్టుగా తన ప్రెగ్నెన్సీలో ఏమైనా అవుతుందా? ఆ బుడ్డే కదా అభయ్ శశికళను ఒకటి చేసేది. అలాంటప్పుడు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.